సెప్టెంబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా పోస్ట్ బాక్సులను తొలగిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మంగళగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారి శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. పోస్ట్ బాక్సులు తీసేయటం అనేది మా నోటీస్కి ఎవరు తేలేదండి. అది ఈ రూమర్స్ మాత్రమే. అట్లాంటి అథారిటీ ఏం లేదు. అథారిటేటివ్గా అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకేం లేదు. కాబట్టి ఈ ఓన్లీ రూమర్స్ అని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నీ యథావిధిగానే పనిచేస్తాయి. పోస్ట్ బాక్సులు అన్నీ తాళాలు వేసే ప్రసక్తే లేదు. పోస్ట్ బాక్సులు లేకుండా ఎట్లా జరుగుతుంది అసలు పోస్టల్ వ్యవస్థ? పైనుంచి ఆర్డర్స్ మాకేం రాలేదు. ఓన్లీ రూమర్స్ మాత్రమే ఇవన్నీ. దాంట్లో లేదు. ఈ వాట్సాప్లో వచ్చేవన్నీ రూమర్స్ మాత్రమే. దాంట్లో సత్యం అనేది లేదు. కాబట్టి నమ్మవద్దు. నా పేరు శ్రీనివాసరావు, మంగళగిరి హెడ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్. నేను మంగళగిరి పట్టణంలోని స్టేషన్ రోడ్డుకు దశాబ్దాల తర్వాత మోక్షం లభించింది. ఓ రిపోర్ట్. మంగళగిరి టౌన్లో ప్రధాన రహదారుల్లో ఒకటైన స్టేషన్ రోడ్ దశాబ్దాల తర్వాత అభివృద్ధికి నోచుకుంటుంది. ఉండటానికి సిసి రోడ్ ఉన్నప్పటికీ రోడ్కి ఇరుప్రక్కల ఆక్రమణలు, చెత్తా చెదారం, శిథిలావస్థలో పడి ఉన్న మోటార్ వాహనాలు వగైరాలతో అస్తవ్యస్తంగా ఉండేది. ఇటుగా కేవలం రైల్వే స్టేషన్కే కాదు, హెడ్ పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, కోర్టులు, ఫైర్ స్టేషన్ వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలతో పాటుగా టీడీపీ ఆఫీస్ కూడా ఉంది. బాపనయ్య నగర్, ఉడా కాలనీ ప్రాంతాల నుండి రైల్వే ట్రాక్ అవతల వైపు నుండి కూడా వాహనాలు, ప్రజలు వందల సంఖ్యలో ఇటుగా రావడం పరిపాటి. గతంలో ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి సిటీ న్యూస్లో సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ పట్టించుకున్నవారు లేరు. ఇంతకాలానికి ఈ రోడ్డుపై అధికారుల దృష్టి పడింది. బహుశా మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ రోడ్డు పునరుద్ధరణ జరుగుతూ ఉండొచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో సాధ్యమైనంత వరకు ఆక్రమణలను తొలగించడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశలో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డుకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. నిత్యం జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు ఈ రోడ్డు వెంటే వెళ్లాల్సి ఉంటుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన స్టేషన్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నందుకు పట్టణ ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు.